Sir, myself, V. Niranjan, PC 3029, Talkondapalli PS, Cyberabad unit, sir. 2013 బ్యాచ్ సార్. వచ్చినా సార్ మార్నింగ్ వచ్చిన కరెక్ట్ 7:30, 7:45కి గేట్ కాడ ఉన్నా. ఫస్ట్ రాగానే సార్ టిఫిన్ చేయమని మన వాళ్ళు చెప్పి టిఫిన్ చేసిన, బ్యారక్ వెళ్ళిన సార్, బ్యాగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ మెయిన్ శ్రీపాదం సార్ పర్సనల్ డెవలప్మెంట్. ఆ సార్లు నేను మామూలుగా మనం విలేజ్ పోలీస్ స్టేషన్ సార్ మాది తలకొండపల్లి పిఎస్. అక్కడ ఏంటంటే పబ్లిక్ తోటి కొన్నిసార్లు అట్లా మాట్లాడినా సార్. అప్పుడు అనిపించింది అట్లా మాట్లాడినప్పుడు కొంచెం కాంటాక్ట్స్ కానీ ఆ ఏరియాలో నాకు ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కువ ఇచ్చేది సార్. కానీ కొన్నిసార్లు కోపం అవుతాం కాబట్టి సార్ చెప్పినట్టు ఒక మనిషికి కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, నువ్వు ఎట్లా మాట్లాడతావు, వాళ్ళతో ర్యాష్గా మాట్లాడితే నువ్వు ప్రేమ అనేది సంపాదిస్తావు వాళ్ళ గురించి, లేకపోతే నీకు వాళ్ళు లైక్ చేస్తారా అనేది ఒక మాట అన్నారు సార్. వాళ్ళకు కంట్రోల్ చేసే కెపాసిటీ ఎట్లా ఉండాలి, వాళ్ళకు ఏ విధంగా మనం మోటివేట్ చేస్తే వాళ్ళు వింటారు, ఆ టైంలో వాళ్ళు చేసే క్రైమ్ ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందని ఏ విధంగా చెప్పాలి, స్మార్ట్గా చెప్తే వింటారా లేకపోతే ర్యాష్గా చెప్తే వింటారా అనే విషయం ఆ సార్ చెప్పింది సార్. మనకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది అదొకటి నచ్చింది సార్. తర్వాత సైబర్ క్రైమ్ సార్, కిరణ్ కుమార్ సార్ సైబర్ క్రైమ్ గురించి నేర్చుకున్నా సార్. నేను కూడా కొన్నిసార్లు మన విలేజ్లో కమ్యూనిటీ పోలీసింగ్ ఇట్లా కండక్ట్ చేసి వాళ్ళకు చెప్పిన సార్. ఇక్కడ కూడా సార్ చెప్పినట్టు కొన్ని అవి నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేస్తాను సార్. తర్వాత మన ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ గురించి సార్ నాగరాజ్ సార్ ఏమో లైవ్లో సార్ ఏ పొల్యూషన్లో చేసిండు ఇట్లా అయింది అనేది సార్ ఉన్న ఫొటోస్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి లైవ్లో నాకు ఇట్లా అయింది ఇన్సిడెంట్ అని సార్ కూడా చెప్పింది సార్. సామాన్యాక్ సార్ డ్రగ్ గురించి క్లాస్ చెప్పింది సార్. నాకు కూడా విలేజ్లో అయితే ఎప్పుడు చూడలేదు సార్. డ్రగ్స్ ఎట్లుంటుంది, గాంజా ఎట్లా ఉంటుంది, తర్వాత చాక్లెట్ రూపంలో ఉంటుంది, ఆ రూపంలో ఉంటుంది తెలియదు సార్. విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎప్పుడు చూడలేదు సార్. ఇక్కడ వచ్చి నేర్చుకున్నా. తర్వాత FSL మేడం ఫోరెన్సిక్స్ మేడం సుష్మిత మేడంది కమ్యూనికేషన్ స్కిల్ ఎక్సలెంట్ ఉంది సార్. ప్రతిదీ క్రైమ్ సీన్ చూపించి దాంట్లో మనం ఏ విధంగా సీజ్ చేయాలి, మనం ఐఓకి ఏ విధంగా సహకరించాలి, ఎట్లా సీజ్ చేయాలి, మనం బ్లడ్ కానీ ఏదైనా నైఫ్ కానీ సీజ్ చేసి ఏ డిపార్ట్మెంట్కి పంపించాలనేది అది కొన్ని నేర్చుకున్నా సార్. తర్వాత వెంకటేశ్వర సార్ ఎలక్షన్ సంబంధించింది సెక్షన్ కానీ 1958 1951 యాక్ట్లో ఎట్లా ఉందని అది కూడా నేర్చుకున్నా సార్. తర్వాత రాంబాబు సార్ ఏమో బైండ్ ఓవర్ గురించి చెప్పింది సార్. మామూలుగా పాత సెక్షన్స్ అనేది తెలుసు, కొత్త సెక్షన్స్ ఏంది 125 అంటే 126 అది ఎవరెవరిని బైండ్ ఓవర్ చేస్తాం అనేది అది కూడా నేర్చుకున్నాం సార్. స్మార్ట్ పోలీసింగ్ అండ్ దాని గురించి చెప్పింది సార్. స్మార్ట్ పోలీస్ అంటే నేనేమనుకున్నా సార్, రాగానే అంటే స్మార్ట్గా అంటే యూనిఫామ్ మంచిగా వేసుకోవాలి, క్యాప్ మంచిగా ఉండాలి, పబ్లిక్ ఇట్లా మంచిగా ఉండాలని అనుకున్నా సార్. కానీ దాంట్లో లోపల డెప్త్ ఎంత ఉందనే సార్ క్లాస్లో విన్నా సార్. మేడం సార్ డ్రోన్ గురించి అంటే అక్కడ తెలియదు సార్, మేడం చెప్పినట్టు దాని గురించి నేర్చుకున్నా సార్. నాకు మొత్తానికి అయితే ఇక్కడ 3 days వచ్చినాక హ్యాపీగా అనిపించింది సార్. మంచిగా నేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం.